హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ మాది అల్లం చట్నీతో పాటు పెసరట్లండి. అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఎప్పుడూను. అయితే ఒకసారి ఫుల్ వీడియో పెడదామనేసి పెడుతున్నాను. షార్ట్స్ పెట్టానండి. అయితే ఫుల్ వీడియో కావాలన్నారు, అందుకని పెడుతున్నాను. అయితే మీకు ఎవరైనా పెసరట్లు రాని వాళ్ళు ఉంటే చూసి ప్రిపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్. అయితే యాజ్ ఇట్ ఈజ్ నేను ఎట్లా చేశానో సేమ్ అట్లనే చూసి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇదిగో కావాలంటే చూడండి, నేను తిన్నప్పుడే నేను వీడియో తీసి పెట్టాను అన్నమాట. మీకు పెసరట్లు మంచిగా దోశలాగా పల్చగా వచ్చినాయి. అయితే మనం పెసరట్లు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు పెసలను నానబెట్టుకోవాలండి. పెసరలో కొన్ని బియ్యం వేసుకోవాలి, లేకపోతే పెసరట్లు సరిగ్గా రావు. అయితే ముందు రోజు మనం నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అందులో మనము కొద్దిగా అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. గ్రైండర్లో వేసుకున్న సేము. అయితే నేను ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. మంచిగా మనం దోసల పిండికి ఎట్లా పట్టుకుంటామో అట్లా మెత్తగా పట్టుకోవాలండి. బరకగా పట్టుకుంటే కొంచెం పెసరట్లు దలసరిగా వస్తాయి, అందుకనే మనం మెత్తగానే పట్టుకోవాలి. అయితే ఇందులో మనము జీలకర్రను కలుపుకోవాలండి. జీలకర్ర నేను పెసరట్ల మీద వేయకుండా డైరెక్ట్ ఇందులోనే కలిపేస్తున్నానండి. మీ ఇష్టం. ఇలా ఇష్టం లేని వాళ్ళు పెసరట్ల మీద వేసుకోవచ్చు. ఇప్పుడు అది పక్కన పెట్టుకున్నాక మనము అల్లం చట్నీ కోసం అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నూనెలో కొంచెం ఫ్రై అవనివ్వాలండి. తర్వాత మనం పుట్నాల పప్పును తీసుకుని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం తిప్పుతూ ఉండాలండి, ఆగకూడదు. ఎందుకంటే పుట్నాలు తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇందులో మనము కావాల్సిన ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలే వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు అయితే నేను ఎప్పుడు వేయలేదు. అమ్మ ఎప్పుడు ఎండుమిరపకాయలే వేసేది. అయితే ఇందులో కొంచెము బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. బెల్లం అల్లం చట్నీలో కంపల్సరీ బెల్లం వేయాలి, ఎందుకంటే అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం అంత చింతపండును కూడా వేసుకోవాలండి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుని శుభ్రంగా మిక్సీ పట్టుకొని మనము ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అయితే కావాల్సిన నీళ్ళు పోసుకుని మిక్సీ పట్టుకోండి, మరీ పలచగా చేసుకోవద్దు. నేను పుట్నాలు ఎక్కువ వేసాను కాబట్టి మరీ రెడ్ కలర్లోకి రాలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఎందుకంటే మరీ కారం ఎక్కువైనా తినలేం కదండి, అందుకని అల్లం ఘాటు మళ్ళీ మిరపకాయల కారం ఎక్కువ అవుతుందని. ఇప్పుడు మనము అల్లం చట్నీని పోపేసుకుందాము. ముందుగా మనము జీలకర్ర, ఆవాలను వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కరివేపాకును వేసుకోవాలండి. కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలను వేసుకొని పోపు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే కొంచెం మాడినట్లుంటేనే పోపు ఫ్లేవర్ బాగా వస్తుందండి, అందుకని నేను కావాలనే అట్లా చేశాను. అయితే మీరు కూడా వద్దనుకుంటే కొంచెమే ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మనకు అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరపిండి అల్లం చట్నీ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం దోశ పెనం తీసుకుని కొద్దిగా నీళ్ళు చిలకరించి దోశ వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకుని పెసరట్లు వేసుకోవచ్చు. నేనైతే నాకు అల్లము మామూలుగా ఎక్కువైపోతుందేమో అనేసి నేను అల్లం వేయలేదండి. ఇప్పుడు మనకు దోశలాగా పోసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొద్దిగా ఇంట్లో అవిసె గింజల కారప్పొడి ఉంటే అది కూడా వేసుకున్నానండి. ఒకటే చట్నీ ఎందుకు అనేసి కారప్పొడి చేశాను మొన్న. అయితే రెండు మిక్స్ చేసుకుని తింటున్నాను.
పెసరట్లు అయితే సూపర్ వచ్చినాయండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అయితే వెంటనే నా ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో చూసేసి మంచిగా ప్రిపేర్ చేసుకుని తినేసేయండి. అలాగే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.